గారు రండి రండి రండి. మనం మెయిన్గా టార్గెట్ చేయాల్సింది ఆ కెమెరాలు, అవి మనల్ని చూస్తున్నాయా లేదా అని. మీరు మాట్లాడేయండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభ సాయంత్రం. ఇక్కడ అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్. ఇది ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఆడవారి విజయం ఇది. సో గర్ల్స్, దిస్ ఈజ్ యువర్ సక్సెస్. ఫీల్ ఇట్, ఎంజాయ్ ఇట్. మీ వల్లే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్టార్టింగ్ నుంచి ఎస్కలేట్ ఇలా అవుతోంది కంప్లీట్గా ఎక్స్పోనెన్షియల్గా. 60% ఆఫ్ ది థియేటర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఉమెన్. ఇది నేను విని ఎన్నేళ్ళు అవుతుందో నాకే గుర్తులేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కర్తవ్యంలో విజయశాంతి లాంటి సినిమాలు చూసినప్పుడు నేను వినేవాడిని ఇలాగా, నూనె షోకి వెళ్ళిపోయేవారు ఆడవాళ్ళందరూ అని. సో మీరు నైట్ షోస్ కూడా ఆడవాళ్ళు వెళ్ళి ఫిల్ చేస్తున్నారు, విచ్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో థ్యాంక్ యూ. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ Vikrams in the boys. They have realized their mistake and they are talking to us, talking to Rahul sir, that you know maaloni Vikram ni men champeskunnam ee cinema chusin tarvata. We are becoming a better boyfriend, we are becoming a better human ana point lo maatladutunnaru. So thanks to, shout out to all the boys who have changed, who have realized your mistakes from the past. And ఈ సినిమాలో మీరు అన్నట్టు నేను వన్ ఆఫ్ ది లిరిక్ రైటర్ కాదు, వన్ అండ్ ఓన్లీ లిరిక్ రైటర్ని. అన్ని పాటలు థ్యాంక్ యూ సింగిల్ కాదండి. సో ఒక పాట రాసిన తర్వాత ఇది బాగుందని నమ్మి ఇంకో పాట ఇచ్చి అది బాగుందన్న తర్వాత ఇంకా ఆళ్ళు ఎందుకు నువ్వే మొత్తం రాశాయని నన్ను నమ్మిన రాహుల్ గారికే కంప్లీట్ క్రెడిట్. అండ్ ఇందులో నా డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడేస్తాను ఫస్ట్. అంటే మామూలుగా ఏముంటాయి అన్ని సినిమాల్లో, సిట్యువేషన్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఉంటాయి. ఓకే, లవ్ సాంగ్. ఇందులో ఏ ఒక్కటి లవ్ సాంగ్ కాదు. 2 సాంగ్స్ ఆ అమ్మాయి భూమా అనే క్యారెక్టర్ నీ ప్రశ్నించుకుంటుంది, ఏంటి నేను కరెక్టా, ఇప్పుడు చేస్తుంది కరెక్టా అని. అదే ఆ పాట ఏం జరుగుతోంది అనే సాంగ్. సో అందుకే అందులో ప్రతి సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసేలా ఉంటుంది. కలకలములు కలగలిపిన కథ మొదలా అన్ని క్వశ్చన్ మార్క్. సో ఇలాగ హోల్ సాంగ్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేలాగే రాసాము. సో ఆ అమ్మాయి సందిగ్ధం చెప్పాలని. అందులో మధ్యలో ఒక వర్స్ సాంస్క్రిట్లో కావాలంటే ఫస్ట్ టైం ట్రై చేశాను. సో నాకు సాంస్క్రిట్ కూడా వచ్చని రాసిన తర్వాతే అర్థమైంది. సో ఆ లివరేజ్ ఇచ్చినందుకు కూడా మళ్ళీ రాహుల్కే థ్యాంక్ యూ చెప్పాలి. ఆల్సో ఇందులో మిగతా 3 సాంగ్స్ గాడ్స్ పర్స్పెక్టివ్లో రాయబడింది అనమాట. అంటే ఒక భూమా అనే చైల్డ్తో గాడ్ మాట్లాడుతుంటే ఏంటి, ఎలా అంటే అయ్యోయ్యో నువ్వు డార్క్నెస్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు పడిపోతున్నావు అన్నది లాయలే సాంగ్ అయితే. నువ్వు డార్క్నెస్లో ఉన్నావు బట్ దెర్ స్టిల్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్, రే ఆఫ్ హోప్ ఉంది అక్కడ అని చెప్పేది ఇంకో సాంగ్ అవుతుంది. లాస్ట్ అయితే ఇంకా బ్లాస్ట్ అనమాట. దిస్ ఈజ్ యువర్ డే, దిస్ ఈజ్ యువర్ స్టోరీ, నీదే కథ నేడే కథ అని చెప్పి ఇంకా అది బ్లాస్ట్ అయ్యేలాగా రియలైజ్ యువర్ అన్ని అన్న పాయింట్లో చెప్పే సాంగ్. అలాంటి ఒక సిచ్యువేషన్స్ మనకి తరచూ ఇలాంటి సందర్భాలు దొరకవు రాయడానికి. సో నిజంగా చాలా టఫ్ సిచ్యువేషన్స్ అనిపించాయి ఒక్కొక్కటి. అంటే సిమిలర్గానే ఉన్నాయి చూడండి, సిమిలర్ స్పేసెస్లో ఉన్నాయి, కానీ అందులో మనం ఇంకేం చేయగలం అని ప్రయత్నించిన ఒక ఇది. కానీ అన్ని పాటలు బాగా వచ్చాయి. నీదే కదా సాంగ్ అయితే ఐఎమ్ గెట్టింగ్ లైక్ thousands of message every day from everybody, like thank you. And అది అందులో మెయిన్గా చెప్పాల్సిన రాహుల్కి ఏంటంటే, నేను ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఇంకేదో ఆ అమ్మాయిని దేవతని చేసేలా రాశాను. వద్దు భూమా నాకు మనిషి, అమ్మాయి తాలూకు పర్స్పెక్టివ్ రాయి చాలు అని మళ్ళీ నన్ను టోన్ డౌన్ చేసి రాయించుకున్నందుకు. సో అన్నిటికీ నేను రాహుల్కే చెప్పాలి థ్యాంక్స్. హీ వాజ్ ద ఓన్లీ సోర్స్. సో అండ్ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్సెస్, రోహిణి గారు నేను మీకు హ్యూజ్ ఫ్యాన్ అండి. వీ హ్యావ్ వర్క్ టుగెదర్ ఒక డబ్బింగ్ సినిమాకి అంతకుముందు చెన్నైలో ఒకసారి. బట్ ఇందులో మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఐ లవ్ యువర్ వాయిస్. ఏది మొన్న ఇప్పుడు శివ రిలీజ్ అవుతుంది, అందులో కూడా అమల గారికి మీదే వాయిస్ అని నాకు తెలుసు. సో అంత గొప్ప వాయిస్ ఉన్న మీకు కంప్లీట్గా మ్యూట్గా మీరు చేయడం అనేది నేను షాక్ అయిపోయాను ఫస్ట్ టైం. అండ్ థియేటర్ ఎరప్టెడ్ ఫర్ దట్ సీన్, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే. సో లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ ఆల్ ది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ హూ ప్లేడ్, గైస్ ఫ్రెండ్స్ కావచ్చు, అశ్విత వాళ్ళందరూ కావచ్చు, దే కిల్డ్ ఇట్ మ్యాన్. అంటే నిజంగానే అంటే ఇప్పుడు మనం చాలా, నేను కించపరచట్లేదు కానీ చాలా తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3, ఈ డైలాగ్ వీడు చెప్పొచ్చు, ఈ డైలాగ్ వీడు చెప్పొచ్చు, ఎవడని చెప్పొచ్చు. అట్లా లేదు, మీ అందరికీ ఒక ప్రాపర్ స్థానం కల్పించేలాగా రాహుల్ రాశారు. మీరు దాన్ని చాలా బాగా చేశారు. సో లవ్డ్ ఇట్. అండ్ దీక్షిత్ బ్రో killed it man, everybody hated you, that is your success.
దట్ ఈస్ యువర్ సక్సెస్. చింపేశారు, నెక్స్ట్ లెవెల్. యూ హ్యావ్ లాంగ్ మైలేజ్ టు గో. రష్మిక గారు, మీ గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అనిమల్లో వి వర్క్ టుగెదర్ అండ్ దిస్ ఈజ్ ఆ సెకండ్ ఫిల్మ్ టుగెదర్. స్టెల్లార్ పర్ఫార్మెన్స్ అండి. అంటే ఈయనకి కూడా ఇంకా అవార్డ్స్ రాకపోతే ఇంకా అవార్డ్స్ ఎందుకుంటే నాకు అర్థం కాదు, నాకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ది యాక్టర్స్ అనుకుంటే కనుక. థ్యాంక్స్ టు హేషామ్ బ్రో హూ వాజ్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నేను పాట రాయంగానే చాలా బాగుంది, ఈ తత్కారం నాకు ఇలా కావాలి అలా కావాలని అడిగి రాయించుకున్నందుకు బ్రో థ్యాంక్ యూ బ్రో. దిస్ ఇస్ అ ఫస్ట్ అసోసియేషన్. ఐ థింక్ దిస్ విల్ కంటిన్యూ మోర్. అండ్ ఇందులో అల్టిమేట్గా అందరూ మాట్లాడుకున్నది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ప్రశాంత్ విహారీ గారు అందులో హీ మేడ్ 2 బిట్ సాంగ్స్, హీ కిల్డ్ ఇట్. అందులో నేను ఒక పాట నేనే రాశాను. సో ఐ లవ్డ్ ఇట్ బ్రో, లవ్డ్ యువర్ వర్క్. అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్లో అయితే ఆ సీక్వెన్స్ చాలా ఇబ్బందికరంగా అనిపించాలి, కడుపులో తిప్పినట్టు ఉండాలి. అలాంటి మ్యూజిక్ మీరు చేసింది చాలా చాలా కొత్తగా అనిపించింది. వెరీ రిఫ్రెషింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం అనిపించింది. అండ్ మనోజ్, మై డియర్ ఫ్రెండ్ హూజ్ ఎన్ ఆడియోగ్రాఫర్, నెయిల్డ్ ఇట్ బ్రో, నెయిల్డ్ ఇట్. లవ్లీ వర్క్. సో వీటన్నిటికీ కారణమైన మెయిన్ ముఖ్య వ్యక్తులు ప్రొడ్యూసర్స్ గారు, ధీరజ్ గారు, విద్యా గారు. సో వాళ్ళు ఫస్ట్ నుంచి రాహుల్తో ఎంత గొడవపడ్డా, ఎంత ఇది చేసినా ఫైనలీ దే వర్ దేర్. సో థ్యాంక్స్ టు యూ. అండ్ దీన్ని ఇలాంటి ఒక కమింగ్ ఏజ్ ఫిల్మ్ని గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ ప్రజెంట్ చేయడం చాలా గొప్ప విషయం అనిపించింది. అంటే వాళ్ళు ఇంకా చాలా న్యూగా ఉన్నారు, అరవింద్ సార్ ఇంకా యంగ్గా ఉన్నారు. నేను వేసుకొస్తే ఆయన వేసుకొచ్చారు కోట్ అన్నట్టుంది. సో సార్ ఆల్వేస్ లవ్డ్ యువర్ వర్క్ సార్. ఇలాంటివే మంచి సినిమాలు ఇంకా మన బ్యానర్ నుంచి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శ్రావ్య ద కాస్ట్యూమ్ డిజైనర్ చాలా బాగా చేశారు, లవ్లీ. ఎవ్రీ క్రాఫ్ట్ వాళ్ళు అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇంకా నేను మాట్లాడడానికి వెళ్ళి సినిమా మాట్లాడుతోంది, థియేటర్స్లో నంబర్ మాట్లాడుతున్నాయి, జనాలు దాని గురించి అత్యద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇంకా నేను మాట్లాడడానికి వెళ్ళలేదు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ రాకేందు. ఆల్మోస్ట్ ఒక యాంకర్ కవర్ చేసే అన్ని డిపార్ట్మెంట్స్ నువ్వు కవర్ చేసేసావు. నాకు ఇక మాట్లాడడానికి ఏం మిగిలింది? ఇలాంటప్పుడు నేను జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. నో, ప్రశాంత్ విహారీ గారు ఈ సినిమాకి ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చారు. ఆయన బేసికలీ మ్యూజిక్ డైరెక్టర్, బట్ ఈ మూవీకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం వేరే లెవెల్. సో కంగ్రాచులేటింగ్ హిమ్.